ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర చాలా కీలకమైంది. బ్యాటర్ గా జట్టును ముందుండి నడిపించిన అతడు మైదానంలోనూ దూకుడుగా వ్యవహరించాడు. గుజరాత్ టైటాన్స్ పై ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ తన జట్టుకు రెండో కప్పును కూడా అందించాడు. ఇప్పుడున్న కుర్రాలే మనల్ని మరింత ముందుకు వెళ్లేలా చేస్తారని విరాట్ వ్యాఖ్యానించాడు. కప్పును అందుకోవాలని ప్రతి ఒక్క ప్లేయర్ కలలు కంటాడు. ఇలాంటి క్షణాలను ఎక్కువ సార్లు రావాలని కూడా అనుకుంటాడు. ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు ఆ విజయాన్ని ఖాయం చేసే పరుగులు కొడుతూ క్రీజ్ లో నిలబడి ఉండాలనేది నా కల. అది ఈసారి సాధ్యమైంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి మేము కొత్తగా ఏమీ చేయలేదు. చాలా రిలాక్స్ గా ఉన్నాము. కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగాం. మేము ఎలా ఆడాలని అనుకున్నామో అదే ఆట తీరును కూడా ప్రదర్శించాం. నా ఫస్ట్ స్టెప్ హాఫ్ సెంచరీని చేయడం వెనుక కుర్రాలే కారణమని చెబుతా. సూపర్ యంగ్ ప్లేయర్లు మనల్ని నిరంతరం ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మన గేమ్ ను మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మెరుగ్గా మారాలంటే బాగా శ్రమించాలి. ఇప్పుడు మోడర్న్ క్రికెట్ లో ఎప్పుడైనా సరే అదనంగా 20 లేదా 30 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నా మైండ్ సెట్ ను మాత్రమే మార్చుకున్నా. నా ఆట తీరు కాదు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు, భారీగా షాట్లు కొట్టేందుకు వెనకాడను. ప్రత్యర్థిగా బెస్ట్ బౌలర్ ఉన్నా సరే కొట్టాలనుకుంటే కొట్టేయడమే. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అని విరాట్ అన్నాడు. గతేడాది మేము ఛాంపియన్ గా నిలిచాం. ఈసారి మాపై భారీ అంచనాలు కూడా వచ్చాయి. మేము ఒక్కో లక్ష్యం పెట్టుకొని మరి బరిలోకి దిగాం. ఫస్ట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండాలనేదే టార్గెట్. దానిని మేము సాధించాం కూడా. ఫైనల్లో ఎవరు ఉంటే బాగుంటుందని చాలా మంది అడిగారు. మాకు అది విషయమే కాదు. మా ముందు ఏ జెర్సీ టీం ఉందనేదే చూడం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. మా జట్టులో చాలా మంది పరిణితి చెందిన ఆటగాళ్లున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు ముందుండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లోనూ నన్ను అవుట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. కానీ నేను త్వరగా అవుట్ అయినా సరే మా ఆటగాళ్లు గెలిపించి ఛాంపియన్ గా నిలిపేవారనే నమ్మకం నాకుంది. ఈ క్రెడిట్ అంతా మేనేజ్మెంట్ కే దక్కుతుంది. మంచి ప్లేయర్లను ఎంచుకోవడం, వారికి స్వేచ్ఛ ఇవ్వడం, నమ్మకం ఉంచడం వల్లే వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవగలిగాం. ఇక అభిమానుల మద్దతు ఎప్పటికీ మరవలేం. ఈ సీజన్ లో మేము 5 మ్యాచ్లను మా హోమ్ గ్రౌండ్ లో ఆడాం. ఇప్పుడు అహ్మదాబాద్ లోను ఎక్కువ మంది ఆర్సీబీ అభిమానులే కనిపించారు. వారి విలువ కట్టలేని అభిమానంతోనే కప్పును సొంతం చేసుకోగలిగామని కోహ్లీ సంతోషంగా తెలిపాడు.